రక్షణ బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి పెద్దలను, సభ్యులను, విశ్వాసులను, ప్రభా పిల్లలను, పెద్దలను అందరినీ నాయన మీ కృపగల రెక్కల కింద భద్రపరిచి అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యాన్ని తీసివేయండి. ఆర్థిక ఇబ్బందులు నాయన మీరే సహాయం చేయమని నాయన మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. తండ్రి మీ వందనాలు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట నరునికి మేలు అని లేఖనాలు
నిబ్బరమైన బుద్ధి గలవారై, అది ఇంకోటి, నిబ్బరమైన బుద్ధి గలవారై మనం మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండాలంటే ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉండాలి. మనం ఇంకా వేరే బిజినెస్, వేరే ఆలోచన ఉండకూడదు. ఇది చంద్రమండలం అంతా నడుచుకుంటూ తిరిగి వచ్చాడు. నేను చంద్రమండలంలోకి వెళ్ళినందుకు నా జీవితం మారలేదు కదయ్యా, నేను వాక్యం చదువుకున్నాను అందుకని నా జీవితము చూడండి. చంద్రమండలంకి ఫస్ట్ తెచ్చాడు ఆయన. ఫస్ట్ విశ్వాసమందు స్థిరంగా ఉండి ఎవరు ఎదిరించాలి? మనము దుష్టుని ఎదిరించాలి. దుష్టుని ఎదుర్చుడి కొంచెం కాలము. అదిగో మనం కొంతకాలమే శ్రమ, కొంతకాలము శ్రమ పెడతావు, ఆ తర్వాత పిమ్మట తానే మిమ్మలను ఆశీర్వదించి స్థిరపరిచి బలపరచును. కొంతకాలమే మనకి శ్రమలు, కొంతకాలమే. ఎల్లకాలము ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. రేపు మనకు కలగబోయే మహిమ ఎదుట అయ్యో అగ్ని లాంటి శ్రమ ఉన్నాయని మీరు బాధపడుతున్నారేమో, బాధపడద్దు. ఇవి ఎన్నదగినవి. ఎప్పుడు రేపు మనం పట్టుకునే ఆ మహిమ, ఆ పొందుకునే దాని ఎదుట ఇప్పటి కాలం సమస్య. కొన్నిసార్లు నిన్ను నన్ను దీవించడానికి, తన బిడ్డలను ఆశీర్వించడానికి కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా జరుగుతాయి అంట. నిన్ను ఆశీర్వించడానికి ఎంత నష్టమైన దేవుడు వదులుకుంటాడు. ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన నేను తప్పించుకోగలలే అనుకుంటాం. కానీ ఒక రోజు నువ్వు దొరికిపోతావు. జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు గాడిని మనిషి, దేవుడు తప్పక శిక్షిస్తాడు. మనం ఆనందంగా జీవిస్తాం. కనుక పిల్లరా, దేవుడి సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగు చేయవాడను. వీటన్నిటినీ యోబు దేవుని ప్రశ్నించి, అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను, తూర్పు నుండైనను, వడమటి నుండైనను, అరణ్యము నుండైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆమేన్. ఆశించి ఆలోచించి మా ప్రభు మా ప్రభు వందనాలు చేస్తున్నాం తండ్రి. మరి ఆయన ఎంతవరకు దాస్తుతో మరి ఆయన చక్కని వాక్యం హెచ్చరించిన విధానం వందనాలు. వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు జ్ఞానం హెచ్చరించండి. మరి ఆయన చెప్పబడిన ప్రతి మాటను గ్రహించేసి ఆలోచన ఇచ్చింది. ఆయన మరి దాని ప్రకారం జీవించకూడదు కనిపించింది. మనకు ప్రభువునందు విశ్వాసం వచ్చిన సర్వ పరిశుద్ధులకు తోడుగా ఉండి ఆశీర్వాదాలు.